2014-19 మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ చంద్రబాబును స్నేహ బ్యారక్ అనే ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. ఇదే నేపథ్యంలో స్నేహ బ్యారక్ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయింది. దాని ప్రత్యేకత ఏమిటి, అందులో వసతులు ఏమున్నాయి, వాటి పైన పూర్తిగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇదే నేపథ్యంలో స్నేహ బ్యారక్ విశేషాలు ఇవే అంటూ కూడా చెప్పొచ్చు. సాధారణంగా ఆర్థిక నేరాలు చేసి రిమాండ్కు వచ్చే ఖైదీలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్యారక్ను కేటాయిస్తారు. మొత్తానికి ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న జ్యుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ని కేటాయించారు. దీంతో స్నేహ బ్యారక్ ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచింది. కాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1602లో మన దేశంలో కొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్న డచ్ దేశస్థులు ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న చోట కోట నిర్మించారని తెలుస్తోంది. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారని కూడా చెప్తా ఉంటారు. ఇక 1870లో దీన్ని పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్లో సుమారు 152.76 ఎకరాల ఖాళీ స్థలం, కాగా 37.24 ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అప్పట్లో నిర్మించిన భవనాలను నేటికి చెక్కు చెదరకపోవడం కూడా గమనార్హం. ఇక ఇటీవలే కొన్నిటిని ఆధునికంగా తీర్చిదిద్దారని కూడా చెప్తున్నారు. కాగా రాజమండ్రి సెంట్రల్ జైలును అత్యంత భద్రతతో కూడిన జైలుగా పేర్కొంటారు. కరడుగట్టిన నేరస్తులను ఈ కారాగారంలో ఉంచుతారని కూడా ప్రతీతి. ఇక ఈ జైల్లో చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 11 బ్లాక్లు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. ఒక్కో బ్లాక్లో కనిష్టంగా 6 రూముల చొప్పున మొత్తం 52 గదులు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆధునిక వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్లో 13 గదులు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. చంద్రబాబుకు రిమాండ్కు రావడంతో అప్పటికి అక్కడే ఉన్న ఖైదీలను కూడా ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయన్నే కేటాయించారని కూడా చెప్తా ఉంటారు. ఇక అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి చంద్రబాబుకి కేటాయించారని తెలుస్తోంది. గదిలో ఫ్యాన్, సేద తీరేందుకు సౌకర్యవంతమైన బెడ్, అదేవిధంగా న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం. అయితే టీవీ మాత్రం లేదని తెలుస్తోంది. టీవీ మాత్రం అందరితో కలిసి కామన్ ఏరియాలో చూడాల్సిందేనని అంటున్నారు.